నమస్తే వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై కమిటీ వేయాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. హామీల అమలు విస్మరించిన కూటమి ప్రభుత్వం. 12న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన. శ్యామలాంబ అమ్మవారి జాతరకు పందిరి రాట. ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్న ఆదిరెడ్డి. జగన్ పాలనలో యువత జీవితం నాశనమైంది. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం. రాయచోటి ఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేయాలి. విహెచ్పి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. గత వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్ర అంటూ 120 కోట్ల అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. సోమవారం అసెంబ్లీలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రస్తావించారు. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీలు వేస్తే అసలు దోషులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల ముందు వైసీపీ అధ్యక్షుడు అప్పటి సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర అంటూ యువత జీవితాలతో చక్కగా ఆడుకున్నారని విమర్శించారు. ఆడుకుందాం ఆంధ్ర పేరుతో 120 కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. అప్పటి క్రీడల మంత్రి ఆర్కే రోజా, శాప్ చైర్మన్ సిద్ధార్థారెడ్డి, తాడేపల్లి పెద్దలు కలిసి కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. 120 మందిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారని, అసలు వారెవరు, ఎక్కడుంటారు, వారిపై వైసీపీ నేతలకు అంత ప్రేమ ఎందుకు, పారితోషికం ఎంత ఇచ్చారనేది కూడా తేల్చాలి అని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కిట్లు ఎన్ని కొన్నారు, అవి ఎక్కడ ఉన్నాయి, పేమెంట్ ఎంత చేశారు, ఆ కిట్లు ఏమయ్యాయి అనేది కూడా నిగ్గు తేల్చాలి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి క్రీడల మంత్రి విజ్ఞప్తి చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారందరినీ వదలకూడదని, అందుకే ఎంక్వైరీ కమిటీ వేస్తే అన్నీ తేలుతాయని సూచించారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవినీతి ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే క్షమించాలి, మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి. ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే అధ్యక్ష, క్రిందటి గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత ఒక జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష. సుమారు 20 లక్షలు తక్కువ 120 కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. చాలా వెనకేసుకున్నారు. ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా, ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి, మీకు తెలిసిందే. మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా, అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష, దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది. అలాగే 120 మంది బ్రాండ్ అంబాసిడర్స్, అసలు వారు ఎవరు, వారి అర్హత ఏమిటి, వారిని ఎలా ఎంచారు, అసలు వారు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏమీ తెలియట్లేదు అధ్యక్ష. వాళ్ళు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరో, వారికి ఎంత పేమెంట్ చేశారు అన్నది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్, ఇన్ని కోట్లు పెట్టి మెటీరియల్ కొన్నారన్నారు. ఎక్కడుంది ఆ మెటీరియల్ అంతా? అంటే ఏది, ఎక్కడ ఎవరైనా ఎత్తికి వెళ్ళిపోయారా ఏంటి? ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది అది కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొనుగోలు చేసేసామంటే సరిపోదు కదా, ఇరిగిపోయినాయా, ఉన్నాయా, వాడుకలో ఉన్నాయా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరో పాల్గొన్నారో అందరికీ కూడా మనకు తెలిసిన వాస్తవమే అధ్యక్ష. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పాల్గొని వారు ఆడారు అధ్యక్ష. అంటే మీకు ఇది యువత మీద అంత నిబద్ధత ఉండుంటే ప్రతి సంవత్సరం పెట్టాలి. ఎన్నికల ముందు, కరెక్ట్గా ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రలోభ పెట్టడానికి చేశారు. ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల్ ప్రియ గారు 120 కోట్లు అవినీతి కాదు అధ్యక్ష, అంతకు మించి ఉంది. వివిధ శాఖలు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు. ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు, ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం, ఎన్ని టీమ్స్ వచ్చినాయి, ఎంతమంది ఆడారు, ఆ లిస్టులు ఏంటి, వాళ్ళకి మెడల్స్ ఇచ్చారంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ప్రైజ్ మనీ, ఆ పారితోషికం ఏంటి, ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాం. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్న కూటమి ప్రభుత్వం యువతను తీవ్రంగా మోసం చేసి వాటిని పూర్తిగా విస్మరించింది అని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. భరత్రామ్ మాట్లాడుతూ ఈ పథకాల అమలుకు 1300 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన ఉంటే ₹1 కూడా కేటాయించలేదన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 12న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేస్తామని వివరించారు. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయించాల్సిన బాధ్యత బీజేపీకి ఉందా లేదా అని ప్రశ్నించారు. రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యేకు పారాచూట్ స్పెల్లింగ్ కూడా రాదని, గత 15 సంవత్సరాలు మీ కుటుంబం అధికారంలో ఉంది, రాజమండ్రిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారని నిలదీశారు. రాజమండ్రి గౌతమి సూపర్ బజార్ స్థలానికి సంబంధించి ముడుపులు తీసుకున్నానని ఆరోపించారు. నిరూపించండి అని సవాల్ విసిరారు. జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పోలు విజయలక్ష్మి, నక్కా నగేష్, నరవ గోపాలకృష్ణ, మార్తి లక్ష్మి, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ అతను చెప్తున్నాడు, రాజమండ్రి ప్రజలకి ఉపయోగపడే పని ఒకటైనా చెయ్యి అని అడుగుతున్నాడు. కళ్ళు మూసిపోయావా అని అడుగుతున్నాడు. 5 సంవత్సరాల్లో మీరు 15 సంవత్సరాలు మీ కుటుంబం పదవుల్లో ఉన్నారు కదా, ఛాలెంజ్. నేను అదే చెప్తున్నా, మొన్న కూడా చెప్పా, గతంలో 15 సంవత్సరాలు మీ కుటుంబం పదవుల్లో ఉన్నారు, మీరేం చేశారు? 5 సంవత్సరాలు భరత్ అధికారంలో ఎంపీ కింద ఉన్నాడు, నేనేం చేశాను? ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధం అని అడుగుతున్నా. నువ్వు చేసింది ఏంటి ఒకటైనా చూపించు. పుష్కరాల టైంలో కోట్లింగాలు ఘాటు కట్టారు, ఓకే. అంతకుమించి గొప్ప కార్యక్రమం ఇంకేం చేశారని అడుగుతున్నా. నేను చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది, నువ్వు చదువుకోవాలంటే రాత్రులు తెల్లవారిపోతుంది నీకు. మా ఈవీఎం ఎమ్మెల్యే గారి పారాషూట్ స్పెల్లింగ్ అది కొంచెం కిందకు దించు, కొంచెం కిందకు దించు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు మాటకు మాట మేము 10 అనగలము, కానీ విమర్శల వల్ల ఒరిగేది లేదు. ప్రజలు నిన్ను నాయకుడిగా గుర్తించాలంటే విమర్శలు కాదు, ఏదైనా వారికి పనికొచ్చేది చెయ్యట, పనికొచ్చేలా చెయ్యి, ఎన్నికల కోసమే వచ్చి అని మాట్లాడుతూ ఉన్నాడు. గౌతమి సూపర్ బజార్ సైట్ అండి, ఇప్పుడు ఉదయం వర్క్ చేస్తూ ఉన్నారు. మరి 5 కోట్ల ముడుపులు నాకు ఇచ్చారని చెప్తున్నారు కదా, ఇక్కడ క్లియర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ఆపట్లేదని అడుగుతున్నా. ఆపమని నేను మొత్తుకుంటా ఉంటే, పోనా ఎవడైతే ఆ కాంట్రాక్టర్ నాకు 5 కోట్లు ఇచ్చాడని చెప్తున్నారు కదా, పిలవండి, అతను తీసుకొచ్చి నుంచోబెట్టండి. 5 కోట్ల డబ్బులు ఎక్కడ ఇచ్చాడో? ఇంత అన్యాయమా? ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు, డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా అలాగా రోడ్డు మీద వర్క్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఆపట్లేదని అడుగుతున్నా. నువ్వు మహిళా దినోత్సవం ముందు రోజు మాట్లాడిన మాట ఇది, ముందు రోజు మాట్లాడింది. నాకు కూడా మా కార్యకర్తలు పంపిస్తే నేను చూశాను, అండ్ ఇలా మాట్లాడుతున్నారు, చాలా బాధ అనిపిస్తుందని. నేను అడుగుతున్నా, మీ అబ్బాయి గురించి ఏ పేటీఎం గాడు మాట్లాడాడు? తీసుకురండి, నేనే జోడించి కొడతా. ఎవరు మాట్లాడారు మీ అబ్బాయి గురించి? నీకు నువ్వే సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు, మా అబ్బాయి మంత్రి అని ఇచ్చుకోండి, తప్పేం లేదు, ఇచ్చుకోండి. మీ అబ్బాయి గురించి, నీ కుటుంబం గురించి ఎవరు వచ్చారయ్యా? మీ అబ్బాయి గురించి, చిన్నపిల్లల గురించి మాట్లాడేదానికి ఎవరు ఉంటారు? ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్లు ఉంటే చూపించు, అతను మనమే పట్టుకుందాం, నేనే పట్టుకుంటాను. ఎవడు మాట్లాడాడు? ఎంత అహంకారపూరితమైన మాటలు కనబడతా ఉన్నాయంటే, నా పరిధి దాటితే ఏంటి పరిధి దాటిది? గతంలో చెప్పాను, ఏంటి పరిధి దాటిది? ఏదో ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి. ఇలాంటి 3rd గ్రేడ్ పర్సన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని నేను చెప్తా ఉన్నా. ప్రజలందరినీ కాచి కాపాడి రక్షించే రాజమండ్రి గ్రామదేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు వెల్లడించారు. ఆ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పందిరిరాట ముహూర్త కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు ఆలయం వద్ద నిర్వహించారు.
ఆలయ అర్చకుడు ఐవివి సత్యనారాయణ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా ఆదిరెడ్డి సహా ఉత్సవ నిర్వాహకులు కడియాల వీరభద్రరావు, శ్రీనివాస్, శ్యామ్ ఇతర నాయకులు కొబ్బరికాయలు కొట్టారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కూడా చల్లగా చూసే శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్వి లక్ష్మి మాట్లాడుతూ ఉగాది అమావాస్య రోజున అమ్మవారి జాతర జరుగుతుంది అని, భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి చలివిడి, పానకాల కావిళ్లు సమర్పిస్తారని తెలిపారు. ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, టీడీపీ నాయకులు రెడ్డి, రాజు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, నరాల రమణమూర్తి, వల్లు ప్రకాష్, వల్లు సుబ్రహ్మణ్యం, పాలిక సతీష్, పిల్లి శ్యామ్ కుమార్, అట్టాడ రవి, కంటిపూడి శ్రీను, దాస్యం ప్రసాద్, చాపల చినరాజు, మాలే విజయలక్ష్మి, బోను ఈశ్వరి, చింతపల్లి నాని, సూర్యనాయుడు, రుంకాని విజయ్, ముసిని కుమారస్వామి, కర్రి కాశీ విశ్వనాథ్, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు. మన రాజమండ్రి కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక పేరు, ఆ కోరిన కోరికలు తీర్చే తల్లి స్వావలమ్మ తల్లి అంట. ఈ స్వావలమ్మ తల్లి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఆవిడ మహత్యం చాలా ఉంటుంది. ఇప్పుడే ఇందాక రాజుగారు చెప్పారు, ఇది ఎవరు కట్టించారండి? గోపాలపురం జమీందారు గారు దీని నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా సెట్టుబలిచే కమిటీ నుంచి ఈ గుడిని డెవలప్ చేసి ఇప్పుడు ఎంత అంగరంగ వైభవంగా మన ఉగాది రోజుని, ఆ మరుసటి ఉగాది రోజుని అమావాస్య రోజు 2 రోజులు కూడా జనం చాలా బేభత్సంగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఎంతో ఆనందంగా ఉంటారు. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్లనే ఈ రాజమండ్రి సౌభాగ్యంగా ఉందన్న భావం కూడా చాలామందికి ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇది అన్నదానంతో ఆఖరి రోజున 6వ తారీఖుని ఏప్రిల్ 6వ తారీఖుని అన్నదానంతో కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంద్రవరం గ్రామ ప్రధాని శ్రీ 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 శ్యామలమ్మ అమ్మవారి ఉగాది జాతర మహోత్సవాలు ఈ రోజు రాట ముహూర్తంతో మనకి ప్రారంభమయ్యాయండి. అయితే ఈ రోజు మొదలుకొని ఉగాది అమ్మవారి ఆ యొక్క మనకి తీర్థంతో సహా ఏమిటంటే ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమం అమ్మవారికి సిరిమానోత్సవం అని, అలాగే లక్ష్మీ చామంతి పూజ అని అనేక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి. అమావాస్య రోజు అమ్మవారికి భారీగా ప్రజలందరూ కూడా వచ్చి చలిమిడి పానకాలతో అమ్మవారికి నైవేద్యం అది సమర్పించుకుంటూ ఉంటారు. ఉగాది రోజు భారీగా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా వచ్చి అమ్మవారి దర్శనానికి విచ్చేస్తారండి. అదేవిధంగా ఉగాది జరిగిన 3వ రోజు అమ్మవారికి ఊరేగింపు జరుగుతుంది. సంబరాలతో పాటు అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. ఏప్రిల్ 6వ తారీఖు నాడు అమ్మవారికి భారీ అన్న సమాధానంతో కార్యక్రమాలు ముగుస్తాయండి. ముగిసిన తదుపరి కూడా చైత్రమాసం అంతా కూడా ప్రతి మంగళవారం, ఆదివారం కూడా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా నైవేద్యాలు అవి తీసుకొని అమ్మవారికి సమర్పించుకుంటూ భక్తులతో కోలాహలంగా ఆలయం అంతా కూడా నిండిపోతూ ఉంటుంది. మీరు అందరూ కూడా అమ్మవారి అన్న సమారాధనలో ఉత్సవాలు అన్నింటిలోని కూడా పాల్గొని. దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తోట్లు పడిచి యువత భవిష్యత్ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. సోమవారం మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు పోరుబాట అంటూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అసలు వైసీపీ నాయకులకు సిగ్గులేదా, ఆ పార్టీ అధినేత జగన్కు సిగ్గులేదా అని నిలదీశారు. బీసీఏ, పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వారి సర్టిఫికెట్లు కళాశాలల యాజమాన్యాల వద్ద ఉండిపోయి ఉద్యోగాలు కోల్పోయారని, ఉన్నత చదువులకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రాజకీయాలకు పనికిరారని, వ్యాపారం చేసుకుంటే నెంబర్ 1 అవుతారన్నారు. రాజమండ్రి కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించేందుకు మంత్రి నారాయణ చొరవ తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఎన్నికలు లేకుండా పుష్కరాలంటే వచ్చిన నిధులన్నీ స్వాహా కావడం ఖాయమన్నారు. గోదావరి ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో చేపట్టిన ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, జేటీ రామారావు, పట్నాల శ్రీనివాస్, బత్తిన చందర్రావు, బిల్డర్ బాబీ, కిషోర్ కుమార్, జైన్, ఆలీ, జాలా నటరాజ్, బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. యువత యొక్క భవిష్యత్తు సర్వనాశనం చేసేయడం జరిగింది. అలా సర్వనాశనం చేసేసినటువంటి నువ్వు
ఈవేళ యువత పోరుబాట ఏంటి ఇది అర్థం కాదు. అసలు సిగ్గుపడాలి. అసలు యువత నాశనం అయిపోయారే బాబు, నా వల్ల సర్టిఫికేట్లు అన్నీ మేనేజ్మెంట్ దగ్గర ఉండిపోయి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసాను, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అని సిగ్గుపట్టం పోయి యువత బాట యువత బేట అంటే అసలు జగన్మోహన్ రెడ్డి యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. నువ్వు రాజకీయాలకి ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. ప్రతి మీటింగ్లో నేను చెప్తున్నాను, నువ్వు బెస్ట్ బిజినెస్ మ్యాన్. నువ్వు వేళగానుక బిజినెస్లోకి వెళ్ళిపోయి నరేంద్ర మోడీ వెనకాల పడితే ఆ ఆదాని గారి ఆ ముఖేష్ అంబానీకి డౌన్ చేసి నువ్వు నెంబర్ 1 అయిపోతావు. అంత టాలెంట్ ఉంది నీ దగ్గర. ఏంటంటే దోచుకోవటం అంత టాలెంట్ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఎవరికి లేదు. ఆటోమేటిక్గా నువ్వు వాళ్ళలో నెంబర్ 1 అవుతావు. కాబట్టి ఈ రాజకీయాలు వదిలేసేసి ఈ పోరు బాటలు ఆ బాటలు ఈ బాటలు ఎందుకు వచ్చింది అన్నీ వదిలేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా కోరుతున్నాం. పుష్కరాలు బాగా జరగాలంటే కార్పొరేటర్లు ఉండాలి. కనీసం మినిమం జ్ఞానం ఎవరికైనా అది ఆర్గనైజ్ చేసేవాడికి మినిమం జ్ఞానం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ జరగాలంటే ప్రతి వాటికి ఒక రిప్రజెంటేటివ్ ఒక కార్పొరేటర్ ఉండాలి. మరి కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకుండా కార్పొరేటర్ లేకుండా 950 కోట్లు ఖర్చు పెడతాం, 1500 కోట్లు ఖర్చు పెడతాం అంటే ఈ డబ్బంతా ఒక ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ కలిపి దోసేసుకుందామని ప్రయత్నానికి మీరు సహకరిస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా మన నారాయణ గారిని ప్రశ్నిస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి సంఘటనలో స్థానిక ఎస్ఐ తప్పుడు కేసులు బనాయించడం తగదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్ఐ సక్రమంగా విధులు నిర్వహించకపోవడంపై విహెచ్పి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత హిందువులు హిందూ సంస్థలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి అని, తప్పుడు కేసులు పెట్టిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి అని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి తక్షణం చర్యలు తీసుకోవాలి అని కోరింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఉద్దేశించిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేసింది. తొలుత స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాధా మనోహర్ దాస్ స్వామీజీ, విశ్వ హిందూ పరిషత్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సత్తి గోవిందరెడ్డి, కార్యవర్గ సభ్యులు గణిరాజు, అనంత్ గీత, వెంకట్, ప్రదీప్ వర్మ, విశ్వ హిందూ పరిషత్ కొవ్వూరు జిల్లా కార్యదర్శి గంగాధరం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విభాగ్ సహకార్యవాహక అమ్మవరపు మోహన్ కృష్ణ, విభాగ్ కార్యకారిణి సభ్యులు వాడ్రేవు మాణిక్యాలరావు, సమరత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ కర్రీ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. భక్తులను నిందాపూర్వకంగా మాట్లాడడమే కాకుండా వారిపై విచక్షణ కోల్పోయి లాఠీచార్జ్ చేసి తీవ్రంగా కొట్టారని మండిపడ్డారు. మనం రాజమండ్రిలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం, కానీ ఇది దురదృష్టకరం. మన దేవాలయాల మీద దాడి, మన ధర్మం మీద దాడి ఎందుకు అలా జరుగుతుందంటే మనం మైనార్టీ అవబట్టి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ వాళ్ళు పెరిగారో ఇంతకీ వాళ్ళ మసీదులు, వాళ్ళ చర్చిలు ఉండే ప్లేసులు, వాళ్ళ దర్గాలు ఉండే ప్లేసులు మన దేవాలయాల భూములు. మన దేవాలయానికి భూములు ఎందుకు ఇస్తారో దేవుడి మాన్యంగా ఇచ్చి దేవాలయం కొనసాగడానికి, దాని మీద ఆధారపడిన అన్ని కులాల వాళ్ళు సుఖంగా జీవించడానికి, భక్తి చేయడానికి. అంతేగాని గవర్నమెంట్ ఎవరు బాబు సొమ్మని తీసుకుంటుంది, వాళ్ళకి వీళ్ళకి ఇస్తుంది, వాళ్ళు ఆక్రమిస్తున్నారు. కారణం ఏంటి? మన బలహీనత, మన అనైక్యత. కాబట్టి హిందువులారా కొనేటప్పుడు తినేటప్పుడు చాలా స్పష్టంగా ఉండండి. రండి. ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి అని చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆళ్ల అనిల్ కుమార్, పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్వతీనాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు స్థానిక హుకుంపేటలో ఉన్న మంత్రి జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వై శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. 14న పిఠాపురం దగ్గర చిత్రాడ గ్రామంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్ల కార్యాచరణ ప్రణాళికపై రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించారు. క్రీడాకారులు కష్టపడి ఆడి రాజమండ్రికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అని మీ తల్లిదండ్రులతో పాటు నేను నా సంస్థ ద్వారా ప్రోత్సహించడమే కాక ప్రభుత్వం నుండి కూడా మీకు తగిన సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీ క్రీడాకారుడు త్రిశాల్ రాజ్ కుమార్ ఇండోర్లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ టేబుల్ టెన్నిస్ పోటీలలో టీం విభాగంలో గోల్డ్ మెడల్, డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్, వ్యక్తిగత విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన సందర్భంగా తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం జరిగింది. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు అధ్యక్షతన వహించగా టౌన్ హాల్ ట్రస్ట్ బోర్డు ప్రెసిడెంట్ మద్దూరి శివసుబ్బారావు,
తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు జేవివి అప్పారెడ్డి, కె సత్యనారాయణ, కార్యదర్శి కోచ్ విటివి సుబ్బారావు అసోసియేషన్ తరపున త్రిశాల్ రాజ్ కుమార్ని సత్కరించి 15,000 రూపాయల చెక్ను బహుమతిగా అందజేశారు. నగర ప్రముఖులు జగన్నాథం వెంకటరెడ్డి, రెడ్డిరాజు, అర్లపల్లి బోస్, మంచాల బాబ్జీ, వివి సుబ్రహ్మణ్యం, కె బుచ్చిరాజు, పివివి సత్యనారాయణరావు, టి సారంగధర్రావు, వరద కిరణ్, త్రిశాల్ రాజ్ కుమార్ తల్లిదండ్రులు సూర్యప్రకాష్, శైలజ, రాజలక్ష్మి, ఫాల్గున్ తదితరులు పాల్గొన్నారు. సొంత ఖర్చులతో సుమారు 40 lakhs అయ్యింది. సొంత ఖర్చులతో పెట్టడం వల్ల ఏమైంది? తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్, కేరళ, గోవా ఈ అన్ని స్టేట్స్ నుంచి కూడా ప్లేయర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ 8 to 9 స్టేట్స్ నుంచి వచ్చారు. రావడం వల్ల ఏమవుతుందంటే ఒకటి స్పోర్ట్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం ఒకటైతే మన సుందరమైన నగరం 10 మందికి తెలుస్తుంది. ఆ షరతుని దాటి నువ్వు వెళ్ళాలని, నిన్ను దాటి ఇంకొకమంది ఇక్కడ ఉన్న వాళ్ళే వెళ్ళాలని, ఒకరికి ఒకరు సహాయం తీసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అలాగే అప్పారెడ్డి, అలాగే జగన్నాథ వెంకటరెడ్డి గారు, అలాగే ముఖ్యంగా సుబ్బారావు ఈ పేరుని ఎక్కడ వదిలిపెట్టకుండా పిల్లలందరికీ కూడా కోచ్గా అందరికీ కూడా సేవలు అందించి సుబ్బారావు చేస్తున్న టేబుల్ టెన్నిస్ గురించి చేస్తున్న సేవ తక్కువ కాదు. పిల్లలందరినీ కూడా బాగా గ్రామీణగా పెట్టి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది అని ఏఐవైఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ కృష్ణనాయక్కి వినతిపత్రం అందించారు. వాలంటరీ వ్యవస్థను తిరిగి కొనసాగించాలి అని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ వల్ల గ్రామాన పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేసే దిక్సూచిలాగా కొనసాగిందన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం 5,000 ఇస్తే నేను దాన్ని 10,000 ఇస్తానని హామీ ఇచ్చి అధికారం ఏర్పడిన తర్వాత 9 నెలలు కావస్తున్న వాలంటరీ వ్యవస్థ అసలు జీవోలోనే లేదని కూటమిలో ఉన్న పెద్దలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చింతలపూడి సునీల్, డిఎన్ జ్యోతి, ఆర్కే పార్వతి, కె కోమలిరాణి, సిహెచ్ పోసికుమారి, పి లావణ్య, దేవి, దుర్గా, మహాలక్ష్మి వాలంటీర్లు పాల్గొన్నారు. పెంచుతానని చెప్పింది. బకాయిలో వేతనాలు ఉన్నాయి. 9 నెలల నుంచి జీతం లేదు. మేము రోడ్డును పడి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళలే అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే మహిళల రక్షణే నాకు ముఖ్య లక్ష్యం అన్నారు. ఏదండి మహిళల రక్షణ ఎక్కడ ఉందండి? రాష్ట్రం అంతా అల్లాడిపోతున్నారండి. అసలు ఏ పథకాలు ప్రభుత్వం ద్వారా ప్రజలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాలంటీర్ ఉండేదండి. వాలంటీర్ వస్తే ఒక్క పథకం కూడా నిర్లక్ష్యం అవ్వలేదు. ఏదైతే నేరుగా వెళ్తుంది అలాంటి మంచి వ్యవస్థని పక్క రాష్ట్రాలు కూడా మెచ్చుకుని కరోనా టైంలో కూడా ఏదైతే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందో పక్క రాష్ట్రాలు కూడా మెచ్చుకుని వాళ్ళు కూడా పాటిస్తామని చెప్తుంటే ఉన్న రాష్ట్రంలో ఓడిపీకేసి ఇస్తామని గౌరవ వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి ఇప్పుడు జీవో లేదని ఇంకోటని పుట్టని పెట్టని పేరేం పెడతామని రకరకాలుగా సాకులు చెప్తారండి. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది కరెక్ట్ కాదు. అసలు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వెంటనే జీవోలు అయితే ఏవైతే క్రియేట్ చేసి మాకు మళ్ళీ గౌరవ వేతనాలు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఇచ్చి మమ్మల్ని విధిలోకి తీసుకోవాలండి. 2,60,000 మంది రోడ్డును పడేశారండి. 2,60,000 మంది ఆడపిల్లలు ఊపిరి గవర్నమెంట్కి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందండి. మేమేమీ లేనిపోని అడగట్లేదు కదా, మీరు హామీ ఇవ్వలేని ఏమి అడగట్లేదు. మీరు హామీ ఇచ్చేది పదే అన్నారు. మీరు అన్న ప్రకారమే మీరు మాట నిలబెట్టుకోండి. ఇప్పటికి 9 నెలలు అవుతుందండి ప్రభుత్వం వచ్చి, కానీ వాలంటీర్లు విషయం అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకురావట్లేదు. ఇప్పుడు లోకేష్ గారు, వీరాంజనేయ స్వామి గారు వీళ్ళు తీసుకొస్తున్నారు, కానీ అసలేంటి చంద్రబాబు నాయుడు గారు కదా మాకు మాట ఇచ్చింది. దోళ్లలో ప్రాచీనమైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట వైభవంగా జరిగింది. గ్రామానికి చెందిన తోకల వంశీయులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకుడు కండవెల్లి రాధాకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో జరిగింది. సూక్త పారాయణ, హోమాలు, క్షీరాదివాసం, పంచశయ్యాదివాసం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దింటి వెంకటలక్ష్మి నరసింహాచార్య స్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు అనువంశీయులు కండవెల్లి రాధాకృష్ణమాచార్యులు నేతృత్వంలో వివిధ పూజ, హోమ కార్యక్రమాలు ఆయన తనయులు ఆలయ అర్చకులు కండవెల్లి ముకుంద వాసు ఆచార్యులు మరో 12 మంది ఋత్విక్ స్వాములతో కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10:54 స్వామివారి వెండి ధ్వజస్తంభ ప్రతిష్ట, యంత్రస్థాపన అనంతరం దారుమయ ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది.
వల్లభ ప్రసాద్ గారు, కడిపిలంక వాస్తవ్యులు, స్వామివారి దేవాలయం పురాతన దేవాలయంలో మరలా నూతన ధ్వజస్తంభాన్ని కూర్చి ప్రతిష్ఠ చేసే విధానంలో గతంలో పూర్వంలో 93 100 సంవత్సరాల లోపుని వారి వంశస్థులతో ధ్వజస్తంభం ప్రతిష్ఠింపబడింది. మరలా వారి వంశీకులే వారి మునిమనవులు మనవులు వీరందరూ కూడా వారి యొక్క పేరు ప్రఖ్యాతులు మళ్ళా పునరుద్ధరింపజేయాలని, మరలా వారి క్షేత్రం మళ్ళా నిలబెట్టుకోవాలని ఈ తోకలవారి వంశీకులు 50 మంది కూడా ఏకోన్ముఖులై ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠా యజ్ఞ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేసినటువంటి సందర్భంలో స్వామివారి స్తంభాన్ని కూడా నిలబెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆడుదాం ఆంధ్ర, అవినీతిపై కమిటీ వేయాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. హామీల అమలు విస్మరించిన కూటమి ప్రభుత్వం, 12న కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన. శ్యామలాంబ అమ్మవారి జాతరకు పందిరి రాట, ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్న ఆదిరెడ్డి. జగన్ పాలనలో యువత జీవితం నాశనమైంది, డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం. రాయచోటి ఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేయాలి, విహెచ్పి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.